పింఛన్స్ ప్రభుత్వం ఇచ్చిన హామీ 4,000 పెంచుతామని చెప్పింది. వృద్ధులకి 4,000 అలాగే వికలాంగులకు 6,000 అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటివరకు కూడా పెంచలేదంటూ కూడా మరి కమ్యూనిస్టు పార్టీలు ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉన్నారు. ఎక్కడికప్పుడు కలెక్టర్ ఆఫీస్ సంబంధించి సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఏం చెప్తారు ప్రభుత్వం? ప్రభుత్వం కొత్తగా అధికారంకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల ఉత్సవాలు కూడా జరుపుతున్నారు. కానీ అనేక మంది పేదలు, నిరుపేదలు వృద్ధాప్య పెన్షన్లకి, వితంతు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి వాటికి మంజూరు లేదు. అందుకని వీరికి గనక అర్హత ఉన్న వారికి కొత్త పెన్షన్లు ఇస్తే వీరు కూడా ఉత్సవాల్లో భాగస్వాములు అవుతారు. అదేమి లేకుండా వీరిని మాత్రం ఎండబెట్టి అటువంటి ఉత్సవాలు జరుపుకుంటే అది సమంజసం కాదు. రెండవది, అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వస్తే పెంచుతాం, 2,000 ఉన్నవి 4,000 చేస్తాం, 4,000 ఉన్నవి 6,000 చేస్తామని చెప్పారు. మరి 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయినా సరే పెంచకపోతే ఎట్లా? దానికి కారణం ఏంటంటే బడ్జెట్ కారణం చెప్తున్నారు. బడ్జెట్ లేదు, అప్పుల పాలయ్యమని. మరి మీరు ఫస్ట్ వాగ్దానం చేసినప్పుడు అవన్నీ పరిశీలించుకోవాలి కదా. ఒక బాధ్యతాయుతమైన పార్టీగా ఇవన్నీ ఆలోచించుకొని మీరు వాగ్దానం చేయాలి. కాబట్టి ఇప్పుడు వాగ్దానం చేశారు కాబట్టి వాగ్దానాన్ని అమలు చేయండి. కొత్తగా అడగట్లా, మీరు ఏది వాగ్దానం చేశారో అది అమలు చేయండి. అందుకని ఈరోజు పెన్షన్ల కోసం చేసినటువంటి వాళ్ళు నిరుపేదలు కాబట్టి వారి యొక్క డిమాండ్లని అమలు చేయడం అనేది కనీస బాధ్యత. కానీ వెంటనే కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు అందరికీ కూడా పెన్షన్లు మంజూరు చేయాలి. వాగ్దానానికి అనుగుణంగా పెన్షన్లను పెంచి ఇవ్వాలి. ఏ హామీలు అడిగితే గతంలో ముఖ్యమంత్రి మాట్లాడిండు, పైసలు లేవు నా దగ్గర, ఢిల్లీకి పోతే దొంగను చూసినట్టు అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత అంటే పైసలు లేవు అనేది కూడా సమంజసమైంది కాదు. వీళ్ళు పేదల్లో నిరుపేదలు. ఈరోజు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు అనేవాళ్ళు పేరే ఆసరా పెన్షన్లు. మీరు ఆసరా ఇవ్వాల్సిన వ్యక్తులకి ఇవి ఆసరా ఇవ్వకుండా మీరు గ్లోబల్ సమ్మిట్ చేసేస్తాం, అట్లాగే సుందరి మనులకు అవి చేస్తాము అని ఇట్లాంటి ఇవన్నీ ఖర్చులు కాదా? మరి మీ ప్రయారిటీస్ ఏంటి? మీ ప్రయారిటీస్ ఫస్ట్ పూర్ ఆఫ్ ది పూరెస్ట్, వాళ్ళ అవసరాలు తీర్చండి, దాని తర్వాత మిగిలినటువంటి దీంట్లో. అందుకని ఒక పక్కన మీరు ఆసరా పెన్షన్లు ఇవ్వకుండా బడ్జెట్ లేదని చెప్తూ రెండో పక్కన ఆర్భాటాలు చేస్తే ఇది ప్రజలు ఒప్పుకోరు, అంగీకరించరు, న్యాయం కాదు. 6 గ్యారెంటీలు అమలు చేసినామనే కదా విజయోత్సవాలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. 6 గ్యారెంటీలో భాగమే కదా ఇది. 6 గ్యారెంటీల్లో అవసరం లేనిది కాదు కదా అడుగుతున్నది. 6 గ్యారెంటీల్లో కూడా మొదలు అమలు చేయాల్సిన ఆసరా పెన్షన్లు. వృద్ధులు వాళ్ళు ఆసరా లేనటువంటి వాళ్ళు ఆసరా పెన్షన్లు, వితంతువులు, వికలాంగులు, మరి వాళ్ళకి మీరు అర్హులకి ఇవ్వకుండా, వాళ్ళకి పెంచి ఇవ్వకుండా ఎట్లా న్యాయం అవుతుంది? కాబట్టి ప్రభుత్వం ఫస్ట్ వీరి అవసరాలు తీర్చడం అనేది న్యాయం. అందుకోసం మేము సిపిఎం పార్టీగా పేదల పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. ఏం చెప్తారన్న? ఒకవైపు ఏమో సంబరాలు చేసుకుంటా ఉంది ప్రభుత్వం, మీరేమో డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేస్తా ఉన్నారు. సంబరాలు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంగా కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటారు, ప్రజలు చేసుకోవట్లేదు. సంబరాలు ప్రజలు చేసుకుంటే పరిపాలన బాగా చేస్తున్నట్టు, కానీ ప్రజలు చేయట్లేదు కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటారు. 2 సంవత్సరాలు పూర్తయినందుకు రేవంత్ రెడ్డి అనుచరులు చేసుకుంటున్నారు. పేద ప్రజలు ఎక్కడ చేసుకోవట్లేదు. పేద ప్రజలు బాధలు భరించలేక ప్రతి కలెక్టర్ ఆఫీస్లో మీరు చూడండి లైన్లు కట్టుకున్నారు. ప్రజాపాలన అని చెప్తున్నారు. ప్రజాపాలన ఎక్కడ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది? నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చావు, ఎన్నికలకు ముందు ఏ వాగ్దానాలు చేశావో ఆ వాగ్దానాలు ఇంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కోరికలు కోరుకోవట్లేదు. నువ్వు ఏ వాగ్దానాలు చేశావో ఆ వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయబడుతున్నావు. బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు, దొంగలు చూస్తాను చెప్తున్నావు. నువ్వే అంటే ఒక సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఇంత దిగజారి మాట్లాడడం అంటే ఇంతకంటే దారుణం ఇంకోట్లేదు. ఎందుకంటే నువ్వే ఒక దొంగలా కనిపించే పరిస్థితి నువ్వు తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వెంటనే నువ్వు ఏదైతే వాగ్దానాలు ఇచ్చావో నువ్వు వృధా ఖర్చులు మానేయి. వృధా ఖర్చుల వల్ల ప్రజలకు ఉపయోగం ఏం లేదు. కాబట్టి నువ్వు పేద ప్రజలు ఇప్పటికే నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి, అనేక ధరలు పెరుగుతూ వాళ్ళు భరించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పింఛన్లు ఇచ్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, అది భిక్షం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత, ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి వెంటనే నువ్వు ఆ పింఛన్లు 6,000 రూపాయలు అట్లాగే 4,000 రూపాయల పింఛన్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. మీరేమో వృధా ఖర్చు అంటున్నారు, ప్రభుత్వం మాత్రం పెట్టుబడి పెడుతున్నాము, అభివృద్ధికి ముందుకు తీసుకుపోతున్నాం, విజన్ 2047ని తీసుకొస్తా ఉన్నా అనేది ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. ఏ ప్రభుత్వమైనా పట్టుబడులు రావాలని చెప్పి కోరిక ఉంటుంది. మాకు కూడా పెట్టుబడులు రావాలని కోరిక ఉంటుంది. కానీ దానికోసం వృధా ఖర్చులు చాలా ఎక్కువ చేసినాం అంటున్నా. ఎంత పబ్లిసిటీ చేయాలో అంతే పబ్లిసిటీ చేయాలి. నువ్వు భరోసా ఇప్పించగలిగితే పెట్టుబడులు అవే వస్తాయి. నువ్వు భరోసాలు ఇప్పించడానికి పెద్ద ఖర్చులు పెట్టి పెద్ద సెలబ్రిటీలు తీసుకొచ్చి డ్యాన్సులు చేపిస్తే పెట్టుబడులు రావు. పెట్టుబడులు రావాలంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, అట్లాగే భూములు,
చట్టాలకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన పద్ధతిలో వాళ్ళకు హక్కు ఇస్తే ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు రావడానికి ప్రజల దగ్గర సంపదలు ఉండాలి, ప్రజల దగ్గర కొనుగోలు శక్తి కూడా ఉండాలి. కొనుగోలు శక్తి లేనప్పుడు పెట్టుబడులు ఏ రకంగా వస్తాయి, కొనుగోలు ఏ రకంగా జరుగుతాయి. కాబట్టి మేము కోరుతున్నాం, నువ్వు ఏదైతే వృధా ఖర్చు పెడతావో వృధా ఖర్చు పెట్టినే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఏం వృధా ఖర్చు పెడుతున్నారు? ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తారా? మీరు మోనాలు తెలంగాణ రీజన్ చెప్పేసి ఒకటి 2047 అట్లాగే మిస్ వరల్డ్ అని చెప్పి ఒక ఖర్చు పెట్టారు. అట్లాగే నిన్న ఫుట్బాల్ ప్లేయరు మెస్సీ వచ్చిందని చెప్పి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఈ రకంగా అంటే ఫుట్బాల్ కోసము నీ మన్మని ఆడిపించుకోవడానికి, నువ్వు ఆడిపించుకోవడానికి ఈ రకంగా వృధా ఖర్చు పెట్టలేమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే హామీలు ఇస్తున్నారంటున్నారు ప్రభుత్వం. హామీలకే పరిమితం కావద్దు, ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం మేము. నువ్వు అనేక హామీలు ఇచ్చుకోవచ్చు, హామీలకు సాగదు. మేము పేద ప్రజలు అడుగుతున్నారు, నీ ఏదైతే హామీ ఇచ్చావో హామీని ఇంప్లిమెంట్ చేయమని ఇక్కడ డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తూ ఉన్నాం మేము.